జిల్లా పర్కాల్ నియోజకవర్గం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న మోడీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేయగా తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్లో నిధులేమైనా కేటాయిస్తారా అని ఆశపడ్డ ప్రజలకు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం రోజున పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడాలిలో పరకార్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కొయ్యాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయనకు సపోర్ట్ గా ఉన్న కేవలం కొన్ని రాష్ట్రాలకే ఈ రోజు నిధులు కేటాయించడం ఇది దుర్మార్గమైన చర్య. ఇది కేవలం ఆయన సీటును కాపాడుకోవడం కోసం ఆయనకి ఇచ్చినటువంటి కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాల సపోర్ట్ కోసం ఈరోజు బడ్జెట్లు కేటాయించడం జరిగింది. మేము నరేంద్ర మోడీని అడుగుతున్నాం, ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు బడ్జెట్లు పంపకాలు చేయాలి, కానీ ఈ సపోర్టుదారుల కోసం ఏదో ఆదాని అంబాదాల సపోర్ట్ల కోసం పెట్టుబడిదారుల కోసం ఈరోజు రాష్ట్రాలను విడదీసి పాలిస్తున్నటువంటి రాష్ట్రం బీజేపీ. ఈ రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణలో మొండి చేయి చూపెట్టడం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు చేయడం నరేంద్ర మోడీ ఖబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక అప్పులతో కూడినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురై నానా ఇబ్బందులు పడుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. కావాల్సుకొని మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టడం, తెలంగాణ రాష్ట్రంలో మీకు 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, కానీ సిగ్గుమాలిన ఈ తెలంగాణ ఎంపీలు ఖబర్దార్ చెప్తున్నాం, మీకు సిగ్గు శరం ఉంటే ఈరోజు రాజీనామా చేయండి. ఎందుకంటే ఆంధ్రాకి ఇచ్చిండ్రు, పక్క రాష్ట్రాలకు ఇచ్చిండ్రు, మీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో మీకు 8 మంది సీట్లు ఇస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో మీకు నోరు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ నరేంద్ర మోడీ అడిగే తప్పు సత్తా మీకు లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు 8 సీట్లు ఇచ్చినందుకు కనీసం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది, కానీ మీరు ఈ యొక్క బాధ్యత రహితమైనటువంటి కారణాల వల్లనే, మీరు చాతకాంతనం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి నరేంద్ర మోడీ చేయించాడు. కాబట్టి తప్పకుండా మీకు ఈ రోజు మేము ఆల్టర్నేట్ ఛార్జ్ చేస్తున్నాం. ఖబర్దార్ తెలంగాణ ఎంపీలారా, తెలంగాణ ఎంపీ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహులారా, మీరు ఇప్పటికైనా మీ నరేంద్ర మోడీ నొప్పించి స్పెషల్ ప్యాకేజీ తెలంగాణ తీసుకురాకపోతే మీరు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరగనియమని చెప్పేసి కూడా ఖబర్దార్గా మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద బడుగు బలైన వర్గాల పక్షాన, కూలీ నాలి చేసుకునే రైతు కూలి పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు నరేంద్ర మోడీని గద్దె దించేంత వరకు, నరేంద్ర మోడీ ఎంపీలను అందరి తెలంగాణ రాష్ట్రం గెలిపేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పేసి కోరుకుంటూ, జై కాంగ్రెస్, ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రధాన కార్యదర్శి, పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బూత్ కమిటీ, వార్డ్ కమిటీ మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.